నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమాన్ రేవతి డైలీ డైరీస్. ఈరోజు మేమైతే మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మేమైతే ఎద్దుల బండి పోటీలైతే జరుగుతున్నాయి ఊర్లో. అవి చూద్దామని చెప్పి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా మేమైతే ఎద్దుల బండి పోటీలకైతే స్టార్ట్ అయ్యాము. ఇదంతా కూడా అమ్మమ్మ వాళ్ళ చేలు. ఇంకా అక్కడే పశువులు అవి ఉంటాయి కదా, చాలామందికి తెలుస్తుంది చేలు అంటే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎద్దుల బండి పోటీలకైతే వచ్చాము. ఇలా పొలాల మధ్యలో అయితే ఎద్దుల బండి పోటీలు అయితే పెట్టారు. మేమైతే చూస్తున్నారు కదా, నలుగురం అయితే వెళ్తున్నాము. మా మామయ్య, అన్నయ్య, నేను, అమ్మ అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి జనం అయితే చాలా మంది ఉన్నారు. అట్లా ఏం తెలిసిపోతుంది ఎలా రాసింది. బాబు ట్రాక్ మీద ఎవరు లేదండి, ట్రాక్ మీద ఎవరు లేదండి, ట్రాక్ మీద ఎవరు అట్లేదండి. మూడో రౌండ్ పూర్తి చేసుకోవడానికి రెడీగా వస్తుంది. ట్రాక్ మీద ఎవరు అట్లేదండి, ట్రాక్ మీద ఎవరు అట్లేదండి. మూడో రౌండ్ పూర్తి చేసుకోవడానికి రెడీగా వస్తుంది. 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 వస్తున్నాయి చూసుకోండి, టైం చూసుకోండి. అయిపోయింది. ఇదైతే మార్నింగ్ తీసిన వీడియోస్. చేలో అయితే ఇలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పటి వరకు చేలు చూసారు కదా, ఇదైతే అమ్మమ్మ వాళ్ళ హౌస్. పల్లెటూరులో ఇలా చేలు ఒక దగ్గర ఉంటుంది, ఇల్లు ఒక దగ్గర ఉంటుంది. ఇదైతే మొత్తం కూడా ఇంటి దగ్గర. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చింత చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. చూసారు కదా, ఇగో చింతకాయ అయితే కోసాను. చాలా చింతకాయలు అయితే ఆల్రెడీ పండిపోయినాయి. ఇదిగో చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అమ్మమ్మ వాళ్ళ చేలు పక్కనే ఈ చెరువు అయితే ఉంటుంది. ఈ చెరువులో అయితే చాలా చేపలు ఉంటాయి. అలానే ఇక్కడ ప్యారెట్స్ ఇవన్నీ కూడా రకరకాల పిచ్చుకలు అయితే వచ్చి ఇంకా అలా సౌండ్ చేస్తూ చాలా బాగుంటుంది ఇక్కడైతే.
ఈ నుయ్యి అయితే చూడండి చాలా పెద్దది. దీన్నే బావి అని కూడా అంటారు. చూసారు కదా! ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాకైతే ఇలా పల్లెటూరు లైఫ్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా బావుంటుంది కూడా. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.